Good morning, all the listeners. Today we discuss సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది గతంలో కంప్లీట్ అయిన పనులను తెలియజేస్తూ ఉంటుంది. దాని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. V2 అంటే వెర్బ్ యొక్క రెండవ రూపం. ఇట్ టెల్స్ ది కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. గతంలో కంప్లీటెడ్ యాక్షన్స్ని తెలియజేస్తుంది. గతంలో అంటే భూతకాలంలో జరిగిన పనులను తెలుపును. భూతకాలం అంటే జరిగిన పనులను చెప్తాం. భూతకాలం అంటే గతం, పాస్ట్ టెన్స్. వర్బ్ సెకండ్ ఫార్మ్స్ వచ్చేసి డిడ్, డూ, డిడ్, డన్. డిడ్ అనేది రెండో ఫామ్. గో, వెంట, గాన్. వెంట అనేది రెండో ఫామ్. అలాగే రోట్ అనేది రెండో ఫామ్. టుక్కు, సింగ్, సాంగ్, సంగ్. సాంగ్ అనేది రెండో ఫామ్. సిట్, సాట్, సాట్. సాట్ అనేది రెండో ఫామ్. స్పీక్, స్పోక్, స్పోకెన్. స్పోకెన్ అనేది రెండో ఫామ్. రన్, ర్యాన్, రన్. ర్యాన్ అనేది రెండో ఫామ్. వాక్, వాక్డ్, వాక్డ్, వాక్డ్. వాక్డ్ అనేది రెండో ఫామ్. ఇలా V2తో వస్తుంది సింపుల్ పాస్ట్ టెన్స్. అంటే వర్బ్ ఖచ్చితంగా 2 ఫామ్ ఉంటుంది. యూసేజ్ సబ్జెక్ట్ వచ్చేసి ఐ, వి, యు, దే. ప్లూరల్ నౌన్. ప్లూరల్ నౌన్ అంటే స్టూడెంట్స్ అని ఉంటుంది. హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్. సింగులర్ నౌన్ అంటే స్టూడెంట్ అని ఉంటుంది. అంటే పేర్లు కూడా వస్తాయి. రమేష్, ఉమేష్, వెంకట్ ఇవన్నీ కూడా సబ్జెక్ట్ ప్లేస్లో వస్తాయి. అంటే ఇవన్నీ మనకు సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చాయి. ఐ, వి, యు, దే, ప్లూరల్ నౌన్ ఆర్ హీ, షీ, ఇట్ అంటే ఇవి సబ్జెక్ట్ ప్లేస్లో వస్తాయి. తర్వాత మనకు ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చే క్లూ వర్డ్స్ ఈ టెన్స్ని తెలియజేస్తూ ఉంటాయి. క్లూ వర్డ్స్ ఎస్టర్డే, ఎగో, ఎగో గతంలో, నిన్న, లాస్ట్ నైట్ నిన్నటి రాత్రి, లాస్ట్ వీక్ నిన్నటి వారం, లాస్ట్ మంత్ గత నెల, గత సంవత్సరం, లాస్ట్ ఇయర్, ఇన్ ద పాస్ట్ గతంలో, ఇన్ ద 2010 గత సంవత్సరం, గడిచిన సంవత్సరం 2010లో, ప్రీవియస్ డే అని వస్తాయి. ఇంకా ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ తీసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సి సాంగ్ ఎ సాంగ్ 1 hour ఎగో అన్నప్పుడు సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది. సాంగ్ అనేది వెర్బ్ 2 వస్తుంది. సి అనేది సబ్జెక్ట్ వస్తుంది. మిగిలిందంతా ఆబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో నెగటివ్ సెంటెన్స్ చూసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ నెగటివ్కి వచ్చినప్పుడు డిడ్ ప్లస్ V1 ప్లస్ V1 వస్తుంది. డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 వస్తుంది. షీ డిడ్ నాట్ సింగ్ ఏ సాంగ్ 1 hour ఎగో. ఇక్కడ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఆ తర్వాత ఇంటరాగేటివ్ చూసుకున్నట్లయితే డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎగ్జాంపుల్, డిడ్ సి సింగ్ ఏ సాంగ్ 1 hour ఎగో. అంటే గతంలో ఉన్న ఎగ్జాంపుల్ని మార్చి రాసాం క్వశ్చన్ టైప్లోకి. అంటే డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్ ముందు వస్తుంది. ఓకే, డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. డిడ్ సి సింగ్ ఏ సాంగ్ 1 hour ఎగో. నెక్స్ట్ ఇంటరాగేటివ్ నెగిటివ్ సెంటెన్స్ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఎగ్జాంపుల్ వచ్చేసి డిడెంట్ షీ సింగ్ ఏ సాంగ్ 1 hour ఎగో. డిడెంట్ అంటే డిడ్ నాట్ షీ సింగ్ ఏ సాంగ్ 1 hour ఎగో. 1 గంట క్రితం ఆమె పాట పాడటం లేదా అని వస్తుంది. ఇక్కడ డిడ్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే రాము వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే. ఇది పాజిటివ్ సెంటెన్స్. వెంట అంటే V2 ఉంది. అలాగే రాము డిడ్ నాట్ గో టు టెంపుల్ ఎస్టర్డే. ఇది నెగిటివ్ సెంటెన్స్. డిడ్ నాట్ గో ఉంది. ఇది నెగిటివ్ సెంటెన్స్. డిడ్ రాము గో టు టెంపుల్ ఎస్టర్డే. ఇది క్వశ్చన్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. డిడ్ ముందుంది కాబట్టి ఈ ప్రతి సెంటెన్స్లో కూడా వెర్బ్ మారుతూ ఉంటుంది. అంటే పాజిటివ్ నుంచి నెగిటివ్ వచ్చినప్పుడు వెర్బ్ మారుతూ ఉంటుంది. నెగిటివ్ నుంచి ఇంటరాగేటివ్ వచ్చినప్పుడు వెర్బ్ మారుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డిడ్ నాట్ రాము గో టు టెంపుల్ ఎస్టర్డే. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ for the latest. Welcome to Mallesh English channel. ఈరోజు జనరల్ లాంగ్వేజ్, సాధారణ భాష, ఎలా సాధారణ భాషని వాడుతూ ఉంటాము, ఇన్ఫార్మల్గా ఎలాంటి సెంటెన్సెస్ని వాడుతూ ఉంటామో చూద్దాం. నేను ఉదయం నుంచి బయట తిరుగుతున్నాను. ఐ హ్యావ్ బీన్ అవుట్ సిన్స్ మార్నింగ్. నేను ఉదయం నుంచి బయట తిరుగుతున్నాను. నాకు నిద్ర వస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ స్లీపీ. నాకు నిద్ర వస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ స్లీపీ. నాకు రాత్రి బాగా నిద్ర పట్టింది. I had a sound sleep last night. నాకు రాత్రి బాగా నిద్ర పట్టింది. I had a sound sleep last night. లోపల ఎవరూ లేరు. దర్ ఈజ్ నో బడీ ఇన్సైడ్.
లోపల ఎవరూ లేరు. దెర్ ఇస్ నో బడీ ఇన్సైడ్. ఇక వెళ్ళి నిద్రపోండి. నౌ గో టు స్లీప్. ఇక వెళ్ళి నిద్రపోండి. నౌ గో టు స్లీప్. మీరు చాలా ఆలస్యం చేశారు. యు టుక్ ఏ లాంగ్ టైమ్. మీరు చాలా ఆలస్యం చేశారు. యు టుక్ ఏ లాంగ్ టైమ్. నేను ఒక క్షణంలో తయారవుతాను. ఐ విల్ బీ రెడీ ఇన్ ఏ మూమెంట్. నేను ఒక క్షణంలో తయారవుతాను. ఐ విల్ బీ రెడీ ఇన్ ఏ మూమెంట్. మీరు నన్ను ఎందుకు నిద్ర లేపలేదు? వై డిడెంట్ యూ వేక్ మీ అప్. మీరు నన్ను ఎందుకు నిద్ర లేపలేదు? వై డిడెంట్ యూ వేక్ మీ అప్. మిమ్మల్ని నిద్ర లేపడం మంచిది కాదనుకున్నా. ఐ డిడ్ నాట్ థింక్ ఇట్ ప్రాపర్ టు వేక్ యూ అప్. మిమ్మల్ని నిద్ర లేపడం మంచిది కాదనుకున్నా. నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఐ విల్ రిలాక్స్ ఫర్ ఏ వైల్. నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఐ విల్ రిలాక్స్ ఫర్ ఏ వైల్. కుర్చీ మీద కూర్చోండి. హ్యావ్ ఏ చైర్ ప్లీజ్. కుర్చీ మీద కూర్చోండి. హ్యావ్ ఏ చైర్ ప్లీజ్. ఇంతవరకు మేల్కొని ఉన్నారా? ఆర్ యూ స్టిల్ అవేక్? ఇంతవరకు మేల్కొని ఉన్నారా? ఆర్ యూ స్టిల్ అవేక్? ఎవరు తలుపు తడుతున్నారు? హూ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్? ఎవరు తలుపు తడుతున్నారు? హూ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్? ఈ ఉదయం ఆలస్యంగా నిద్రలేచాను. ఐ వోకప్ లేట్ దిస్ మార్నింగ్. ఈ ఉదయం ఆలస్యంగా నిద్రలేచాను. ఐ వోకప్ లేట్ దిస్ మార్నింగ్. మిమ్మల్ని చూడడానికి ఎవరో వచ్చారు. సమ్మన్ హ్యాస్ కమ్ టు సీ యూ. మిమ్మల్ని చూడడానికి ఎవరో వచ్చారు. సమ్మన్ హ్యాస్ కమ్ టు సీ యూ. లోపలికి దయచేయండి. ప్లీజ్ కమిన్. లోపలికి దయచేయండి. ప్లీజ్ కమిన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ సిట్ ఇన్ చైర్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ సిట్ ఇన్ చైర్. రఘు ఎక్కడ ఉన్నాడు? వేర్ ఈజ్ రఘు? రఘు ఎక్కడ ఉన్నాడు? వేర్ ఈజ్ రఘు? ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా రాబోయే మంచి వీడియోస్ చాలా ఉన్నాయి, స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్. అప్పటి వరకు థ్యాంక్ యూ ఆల్ ద లిజనర్స్. సీ యూ. See you all. Welcome to Malay's English Kattavoina channel. Today we discuss our daily topic at home. ఇంటి వద్ద అంటే ఇంటి వద్ద జరిగే విషయాలన్నీ కూడా ఇంగ్లీష్లో మాట్లాడితే ఎలా ఉంటుందో అవన్నీ చెప్దాం. పాలు విరిగిపోయాయి. ద మిల్క్ హ్యాస్ టర్న్డ్ సోర్. పాలు విరిగిపోయాయి. The milk has turned sour. ఈ గదిలో దుమ్ము దులుపు. Keep the room clean. ఈ గదిలో దుమ్ము దులుపు. Keep the room clean. బొగ్గంతా కాలి బూడిదయింది. The coal was burnt to ashes. బొగ్గంతా కాలి బూడిదయింది. The coal was burnt to ashes.
మీకు ఎంతమంది పిల్లలు? హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్? మీకు ఎంతమంది పిల్లలు? క్వశ్చన్. హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్? మేము ప్రతిరోజు భోజనానికి బంగాళాదుంప కూర వండుతాము. We cook potatoes every day for our meals. We cook potatoes every day for our meals. ఈరోజు కొత్త వంటకం ఏమిటి? What new dish is made today? ఈరోజు కొత్త వంటకం ఏమిటి? What new dish is made today? ఈ కోటు మళ్ళీ ఇస్త్రీ చేయించు. Get this coat ironed again. ఈ కోటు మళ్ళీ ఇస్త్రీ చేయించు. Get this coat ironed again. తడి బట్టలు ఎండలో వేయి. Put wet cloths in the sun. తడి బట్టలు ఎండలో వేయి. Put wet cloths in the sun. నన్ను కాస్త తయారు కానివ్వు. Let me get ready. నన్ను కాస్త తయారు కానివ్వు. Let me get ready. మనం టైంకి ముందే చేరుకుంటాము. We will reach there before time. మనం టైంకి ముందే చేరుకుంటాము. We will reach there before time. ఆమె అత్తగారు మంచి స్వభావం కలవారు. Her mother-in-law is good-natured. ఆమె అత్తగారు మంచి స్వభావం కలవారు. Her mother-in-law is good-natured. మీకు స్వాగతం. You are welcome. మీకు స్వాగతం. You are welcome. మీ మాట మీద మీరు నిలబడాలి. You should not go back on your words. మీ మాట మీద మీరు నిలబడాలి. You should not go back on your words. అతను చాలా దురుసుగా ప్రవర్తించాడు. He behaved very rudely. అతను చాలా దురుసుగా ప్రవర్తించాడు. He behaved very rudely. ఇక నేను ఎక్కువ ఆగి ఉండలేను. I can't wait any longer. ఇక నేను ఎక్కువ ఆగి ఉండలేను. I can't wait any longer. ఈ వీడియో వినే వాళ్ళందరూ కూడా ఒక విన్నపం. ఈ ఛానల్ని ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ద లిజనర్స్. మళ్ళీ వచ్చే వీడియోలో గుడ్ ఈవినింగ్ ఆల్ మై ఫాలోవర్స్. కలవడము మరియు సెలవు తీసుకోవడము గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. దాన్ని ఇంగ్లీష్లో మీటింగ్ అండ్ పార్టింగ్ అంటాం. నమస్కారము, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఎవరు కలిసినా ఇదే చెప్తాం. నమస్కారము దీనికి ప్రతిగా ఎలా ఉన్నారు? హలో, హౌ ఆర్ యూ? హలో, హౌ ఆర్ యూ? కులాసాయే దానికి జవాబు ఇది. మీరు ఎలా ఉన్నారు? వెరీ వెల్, థ్యాంక్ యూ. అండ్ యూ? వెరీ వెల్, థ్యాంక్ యూ. అండ్ యూ? ఆయన ఆన్సర్, నేను కులాసాయే. ఐఎమ్ ఫైన్. ఐఎమ్ ఫైన్. మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది. ఐఎమ్ గ్లాడ్ టు సీ యూ. ఐఎమ్ గ్లాడ్ టు సీ యూ. గ్లాడ్ అంటే సంతోషం. ఇది నాకు సంతోషం. ఇట్స్ మై ప్లెజర్. ఇట్స్ మై ప్లెజర్. ప్లెజర్ అంటే సంతోషం.
మనం చాలా కాలం తర్వాత కలిసాము. ఇట్ హ్యాస్ బీన్ ఏ లాంగ్ టైమ్ సిన్స్ వీ మెట్. ఇట్ హ్యాస్ బీన్ ఏ లాంగ్ టైమ్ సిన్స్ వీ మెట్. మిమ్మల్ని గురించి చాలా విన్నానండి. ఐ హ్యావ్ హర్డ్ ఏ లాట్ అబౌట్ యూ. I have heard a lot about you. చూడు ఎవరొచ్చారు? క్వశ్చన్. లుక్ హూ ఈజ్ ఇట్. లుక్ హూ ఈజ్ ఇట్. నన్ను చూసి మీకు ఆశ్చర్యంగా ఉందా? ఆర్ యూ సర్ప్రైజ్డ్ టు సీ మీ? క్వశ్చన్. ఆర్ యూ సర్ప్రైజ్డ్ టు సీ మీ? అవును మరి, లండన్లో ఉన్నారనుకున్నా. రియల్లీ ఐ థాట్ దట్ యు వర్ ఇన్ లండన్. రియల్లీ ఐ థాట్ దట్ యు వర్ ఇన్ లండన్. అక్కడే ఉన్నాను, పోయిన వారమే తిరిగి వచ్చాను. ఐ వాజ్ దేర్ బట్ రిటర్న్డ్ లాస్ట్ వీక్. I was there but returned last week. సరే, మళ్ళీ కలుద్దాం. ఓకే, see you again. ఓకే, see you again. మీరు ఇప్పుడే వెళ్ళాలా? Must you leave now? Must you live now? మీ ప్రయాణం సుఖంగా జరుగుగాక. హ్యావ్ ఏ ప్లెజెంట్ జర్నీ. హ్యావ్ ఏ ప్లెజెంట్ జర్నీ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ నాన్నగారిని అడిగినట్టు చెప్పండి. ప్లీజ్ కన్వే మై రిగార్డ్స్ టు యువర్ ఫాదర్. ప్లీజ్ కన్వే మై రిగార్డ్స్ టు యువర్ ఫాదర్. మిమ్ములను అదృష్టం వరించుగాక. బెస్ట్ ఆఫ్ లక్. బెస్ట్ ఆఫ్ లక్. నమస్కారం మిత్రమా, రాత్రి సమయంలో. గుడ్ నైట్ మై ఫ్రెండ్. గుడ్ నైట్ మై ఫ్రెండ్. నమస్కారం, ఉంటానండి. వీడ్కోలు నమస్కారానికి జవాబుగా బాయ్ బాయ్. బాయ్ బాయ్. Please subscribe my channel and like this video for the latest information. Thank you all listeners. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్ ఆల్ మై లిజనర్స్. ఆహ్వానము, ఇన్విటేషన్ సంబంధించిన డైలాగ్స్ చెప్పుకుందాం ఈరోజు. దయచేసి లోపలికి రండి. కమ్ ఇన్ ప్లీజ్. కమ్ ఇన్ ప్లీజ్. దయచేసి ఏదైనా చల్లటి పానీయం తీసుకోండి. ప్లీజ్ హ్యావ్ సంథింగ్ కోల్డ్. ప్లీజ్ హ్యావ్ సంథింగ్ కోల్డ్. దయచేసి ఇక్కడికి వస్తారా? విల్ యూ ప్లీజ్ కమ్ హియర్. విల్ యూ ప్లీజ్ కమ్ హియర్. ఇది క్వశ్చన్. నడకకు రండి. కమ్ ఫర్ ఏ వాక్ ప్లీజ్. కమ్ ఫర్ ఏ వాక్ ప్లీజ్.
మాతో సినిమాకి వస్తారా? Would you like to come with us to the cinema? Would you like to come with us to the cinema? మీరు ఈ రోజంతా మాతో ఉంటారా? Will you spend వస్తుంది the whole day with us? ఆ విధంగా చేయడం నాకు ఎంతో ఇష్టం. I'll be glad to do so. రండి బస్సులో పెడతాం. Let us go by bus. నేను డాన్స్ చెయ్యలేను. No, I don't dance. No, I don't dance. లేదు, కార్డు ముక్కలు ఎలా ఆడాలో నాకు తెలియదు. No, I don't know how to play cards. దయచేసి వచ్చే ఆదివారం మాతో గడపాలి. ప్లీజ్ స్పెండ్ నెక్స్ట్ సండే విత్ అస్. మమ్మల్ని భోజనానికి ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్విటేషన్ టు డిన్నర్. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు. మెనీ థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ ఇన్విటేషన్. Please subscribe this channel and like this video. Thanks to all my listeners. We will come with the new updates. Good evening all. Today we discuss helping verb questions. ప్రశ్నలు helping verb తో. Helping verbs present tense am, is, are, do, does, have, has. Past tense was, were, did, had. Future tense will, shall, can, could, may, might, must. మీరు నన్ను అడిగారా? ఆర్ యూ ఆస్క్డ్ ఫర్ మీ? ఇక్కడ అన్ని హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్సే వస్తాయి. ముందు హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటాయి. నేను వెళ్ళానా? మే ఐ గో అంటే మే అనేది హెల్పింగ్ వర్బ్, ఐ అనేది సబ్జెక్ట్, గో అనేది వర్బ్. ఇది రెండో ఫార్ములా. నేను మీతో రావచ్చా? మే ఐ అకాంపనీ యూ. ఇది రెండవ ఫార్ములా. హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. అకాంపనీ మెయిన్ వర్బ్, మే హెల్పింగ్ వర్బ్, యూ అనేది. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఈరోజు WH వర్డ్ ప్రశ్నలు. వాట్ ఏమిటి, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, హౌ ఎలా, హూ ఎవరు, వై ఎందుకు, విచ్ ఏది ఏమిటి. ఇవన్నీ కూడా మనకు WH వర్డ్ ప్రశ్నల్లో ప్రతి ప్రశ్నకు ముందుంటాయి. మీరు ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ. దీంట్లో WH వర్డ్ హౌ అనేది వచ్చింది, బీ ఫామ్, ఆర్ అనేది వచ్చింది, యూ అనేది ఆబ్జెక్ట్గా ఉంది, ప్లస్ క్వశ్చన్ మార్క్. మొదటి ఫార్ములా. మీ ఉద్దేశము ఏమిటి? వాట్ డూ యూ మీన్. మీ ఉద్దేశము ఏమిటి? వాట్ డూ యూ మీన్. ఇది కూడా రెండో ఫార్ములాకి సంబంధించింది. హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వెర్బ్. ఎవరక్కడ? హూ ఈజ్ ఇట్. ఇది మొదటి ఫార్ములాకి సంబంధించింది. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఈరోజు WH వర్డ్ ప్రశ్నలు. వాట్ ఏమిటి, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, హౌ ఎలా, హూ ఎవరు, వై ఎందుకు, విచ్ ఏది ఏమిటి. ఇవన్నీ కూడా మనకు WH వర్డ్ ప్రశ్నల్లో
ప్రతి ప్రశ్నకు ముందుంటాయి. మీరు ఎలా ఉన్నారు, హౌ ఆర్ యూ. దీంట్లో WH వర్డ్ హౌ అనేది వచ్చింది, బీ ఫామ్ ఆర్ అనేది వచ్చింది, యూ అనేది ఆబ్జెక్ట్గా ఉంది, ప్లస్ క్వశ్చన్ మార్క్. మొదటి ఫార్ములా, మీ ఉద్దేశము ఏమిటి, వాట్ డూ యూ మీన్. మీ ఉద్దేశము ఏమిటి, వాట్ డూ యూ మీన్. ఇది కూడా రెండో ఫార్ములాకి సంబంధించింది. హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వెర్బ్. ఎవరక్కడ, హూ ఈజ్ ఇట్. ఇది మొదటి ఫార్ములాకి సంబంధించింది. WH వర్డ్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ ఏమి జరిగింది, వాట్ ఈజ్ ద మ్యాటర్. బీ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ బీ ఫామ్ అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ వస్తాయి. మీరు ఎప్పుడు వచ్చారు, వెన్ డిడ్ యూ కమ్. ఇది రెండో ఫార్ములాకి సంబంధించింది. WH వర్డ్ కింద చూడండి, హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వర్బ్. ఏమి ఇబ్బంది, వాట్ ఈజ్ ద ట్రబుల్. WH వర్డ్ బీ ఫామ్ అంటే ఈజ్ వచ్చింది, ఆబ్జెక్ట్, క్వశ్చన్ మార్క్. మీ ఇంట్లో వారు క్షేమమా, హౌ ఈజ్ ద ఫ్యామిలీ. ఇది మొదటి ఫార్ములా. WH వర్డ్ బీ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. నేను మీకోసం ఏమి చేయగలను, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. ఇది రెండవ ఫార్ములా. మనం ఇప్పుడు ఎక్కడున్నాం, వేర్ ఆర్ వి నౌ. ఇది మొదటి ఫార్ములా. ఎవరు వస్తున్నారు, హూ ఈజ్ కమింగ్. ఇది మొదటి ఫార్ములా, బీ ఫామ్. ఈజ్ అనేది యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఏది వచ్చినా బీ ఫామ్. రాత్రి భోజనం వంటకాలు ఏమిటి, భోజనంలో వంటకాలు ఏమిటి. వాట్ ఈజ్ ద మెనూ ఫర్ డిన్నర్. ఇది మొదటి ఫార్ములా. ఈజ్ అనేది బీ ఫామ్. ఇది ఎవరి ఫోన్ నెంబర్, హూస్ మొబైల్ నంబర్ ఈజ్ దిస్. ఇక్కడ ఈజ్ దిస్ అనే దగ్గర క్వశ్చన్ ఉంది. హూస్ మొబైల్ నెంబర్ అంటే అది నౌన్, అది ఫ్రేజ్ వస్తుంది, అక్కడ సబ్జెక్ట్ ఫ్రేజ్ వస్తుంది. మనం ఎక్కడ కలుద్దాం, వేర్ షాల్ వి మీట్. ఇది రెండవ ఫార్ములా. WH వర్డ్ హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్ వస్తుంది ఇక్కడ. నీవు ఎలా తిరిగి వచ్చావు, హౌ హ్యావ్ యూ కమ్ బ్యాక్. ఇది రెండవ ఫార్ములా. అక్కడ ఉన్నాయి ఫార్ములాస్ చూడండి, కింద ఎల్లో కలర్లో ఉన్నాయి. నీవు ఎందుకు మానేశావు, వై హ్యావ్ యూ డ్రాప్డ్ యువర్ స్టడీస్. రెండో ఫార్ములా. మీ అమ్మగారు ఇప్పుడు ఎలా ఉన్నారు, హౌ ఈజ్ యువర్ మదర్ నౌ. ఇది మొదటి ఫార్ములా. ఈజ్ అనేది బీ ఫామ్. యామ్, ఈజ్, ఆర్ వచ్చినప్పుడు ప్రజెంట్ టెన్స్, వాజ్, వర్ వచ్చినప్పుడు పాస్ట్ టెన్స్. ఇక్కడ మంచి హోటల్ ఎక్కడ ఉంది, విచ్ ఈజ్ ద బెస్ట్ హోటల్ హియర్. ఇది కూడా మొదటి ఫార్ములానే. ఈజ్ అనేది బీ ఫామ్. ఈయన ఎవరు, హూ ఈజ్ హీ, మొదటి ఫార్ములానే. WH వర్డ్ ప్లస్ ఈజ్ అనేది బీ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. నరేష్ ఎక్కడున్నాడు, వేర్ ఈజ్ నరేష్. ఇది మొదటి ఫార్ములా. WH వర్డ్ ప్లస్ ఈజ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఏమిటి విశేషం, వాట్స్ ద న్యూస్. ఇది ఈజ్ వస్తుంది ఇక్కడ, మొదటి ఫార్ములా. ప్లీజ్ సబ్స్క్రైబ్
and like this channel for the latest videos. Thank you all listeners. We'll meet you in the next video. గుడ్ ఈవినింగ్ ఆల్ మై లిజనర్స్. ఈరోజు వస్తువులు సర్దడం, ప్యాకింగ్ థింగ్స్ గురించి చెప్పుకుందాం. ఇది చాలా అందమైన చిత్రం. దిస్ ఈస్ ఎ వెరీ నైస్ పిక్చర్. దయచేసి చిల్లర ఇవ్వండి. ప్లీజ్ గివ్ చేంజ్. మీ ఫోటో నాకు చూపలేదు. యూ హ్యావెంట్ షోన్ మీ యువర్ ఫోటోగ్రాఫ్. దయచేసి సామాన్లు నా హోటల్కి తెచ్చివ్వండి. ప్లీజ్ డెలివర్ ద గూడ్స్ ఎట్ మై హోటల్. నా కళ్ళజోడు మార్పించాలనుకుంటున్నాను. ఐ హ్యావ్ టు గెట్ మై స్పెక్టికల్స్ చేంజ్డ్. నాకు ఇంకొక కంబలి కావాలి. ఐ నీడ్ అనదర్ బ్లాంకెట్. నా గడియారం మరమ్మతుకు వెళ్ళింది. మై వాచ్ హ్యాస్ బీన్ సెంట్ ఫర్ రిపేర్స్. నాకు అన్నము, పప్పు, కూర కావాలి. ఐ వాంట్ రైస్, పల్సెస్ అండ్ కర్రీ. నాకు డజను అరటిపళ్ళు కావాలి. ఐ వాంట్ ఏ డజన్ బనానాస్. నా వల్ల అద్దము పగిలింది. ద మిర్రర్ వాజ్ బ్రోకెన్ బై మీ. ఏదైనా చల్లటి పానీయం త్రాగండి. ప్లీజ్ హ్యావ్ సంథింగ్ కోల్డ్. నేను మీ పుస్తకం చూడలేదు. ఐ హ్యావెంట్ సీన్ యువర్ బుక్. ఈ పెట్టె చాలా బరువుగా ఉంది. దిస్ బాక్స్ ఈజ్ వెరీ హెవీ. ఈ వస్తువులన్నీ తీసుకురా. బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఈ సామాన్లన్నీ సర్దు. ప్యాక్ దీస్ థింగ్స్. అతను తన ఇంటి నుండి సామానంతా తీసుకెళ్ళాడు. హీ లెఫ్ట్ హిస్ హౌస్ విత్ ఏ బ్యాగ్ అండ్ బ్యాగేజ్. ప్రయాణంలో ఎక్కువ సామాను ఉండరాదు. యు షుడ్ ట్రావెల్ లైట్. అందమైన వస్తువులే అతనికి బలహీనత. హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ బ్యూటిఫుల్ థింగ్స్. ఈ గదికి పచ్చరంగు వేయించు. గెట్ యువర్ రూమ్ పెయింటెడ్ గ్రీన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ like my channel for latest videos. Thank you all my listeners. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. గుడ్ ఈవినింగ్ ఆల్. సంకేతాలు, సిగ్నల్స్ గురించి ఈరోజు టాపిక్ డిస్కస్ చేద్దాం. మెల్లగా వాహనం నడపండి. డ్రైవ్ స్లోలీ. ఎడమ వైపు వెళ్ళండి. కీప్ టు ది లెఫ్ట్. ముందు అపాయకరమైన మలుపు ఉంది. డేంజరస్ టర్న్ అహెడ్. ఇక్కడ బండ్లు నిలపరాదు. నో పార్కింగ్
హియర్. ఇక్కడ నుంచి రోడ్డు దాటండి. క్రాస్ ఫ్రమ్ హియర్. కుక్కలకు ప్రవేశం లేదు. డాగ్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. ప్రవేశ ద్వారం కాదు. నో ఎంట్రాన్స్. వెలుపలికి దారి. ఎగ్జిట్. ప్రవేశ ద్వారము. ఎంట్రాన్స్. గడ్డి మీద నడవవద్దు. కీప్ ఆఫ్ ది గ్రాస్. అనుమతి లేకుండా ప్రవేశం లేదు. నో ఎంట్రీ వితౌట్ పర్మిషన్. పొగ తాగరాదు. నో స్మోకింగ్. గొలుసు లాగండి. పుల్ ది చైన్. అద్దెకు ఇవ్వబడును. టు లెట్. ముందు బడి ఉంది. స్కూల్ అహెడ్. దారి మూయబడింది. రోడ్ క్లోజ్డ్. ముందు దారి లేదు. డెడ్ ఎండ్ అహెడ్. విశ్రాంతి గృహము. వెయిటింగ్ రూమ్. వరుస క్రమంలో నిలబడండి. ప్లీజ్ స్టాండ్ ఇన్ ఏ క్యూ. స్త్రీలకు మాత్రమే. ఫర్ లేడీస్ ఓన్లీ. భారీ వాహనాల ప్రవేశం లేదు. హెవీ వెహికల్స్ ఆర్ నాట్ అలౌడ్. ఫోటోలు తీయరాదు. ఫోటోగ్రఫీ ఇస్ ప్రొహిబిటెడ్. కుక్కలున్నాయి, జాగ్రత్త. బివేర్ ఆఫ్ డాగ్స్. సురక్షితం చేయబడినది. రిజర్వ్డ్. Please subscribe and like this channel for the latest information. Thank you all listeners. We'll meet you in the next video. Good evening all. Today we discuss వాతావరణం, ఎన్విరాన్మెంట్. వాతావరణంలో జరిగే మార్పులు, వాటికి సంబంధించిన స్పోకెన్. రాత్రంతా చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇట్ కెప్ట్ డ్రిజిలింగ్ త్రూఅవుట్ ద నైట్. రాత్రంతా చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇట్ కెప్ట్ డ్రిజిలింగ్ త్రూఅవుట్ ద నైట్. మబ్బులు దట్టంగా పట్టాయి. The sky is overcast. మబ్బులు దట్టంగా పట్టాయి. The sky is overcast. ఈవేళ బాగా వేడిగా ఉంది. It is terribly hot today. ఈవేళ బాగా వేడిగా ఉంది. It is terribly hot today. వేడి వల్ల నా తల తిరుగుతుంది.
ద హీట్ హ్యాస్ మేడ్ మీ గిడ్డి. వేడి వల్ల నా తల తిరుగుతుంది. ద హీట్ హ్యాస్ మేడ్ మీ గిడ్డి. భారీ వర్షంలో గొడుగు పనిచేయదు. ఈవెన్ అన్ అంబ్రెల్లా ఈజ్ యూస్లెస్ ఇన్ హెవీ రైన్. భారీ వర్షంలో గొడుగు పనిచేయదు. ఈవెన్ అన్ అంబ్రెల్లా ఈజ్ యూస్లెస్ ఇన్ హెవీ రైన్. రోజు రోజుకు చలి ఎక్కువ అవుతుంది. ఇట్ ఈస్ గెటింగ్ కోల్డర్ డే బై డే. రోజు రోజుకి చలి ఎక్కువ అవుతుంది. ఇట్ ఈస్ గెటింగ్ కోల్డర్ డే బై డే. ఈ రోజుల్లో సిమ్లాలో బాగా చలిగా ఉంటుంది. ఇట్ ఈస్ బైటింగ్ కోల్డ్ ఇన్ సిమ్లా దీస్ డేస్. ఈ రోజుల్లో సిమ్లాలో బాగా చలిగా ఉంటుంది. ఇట్ ఈస్ బైటింగ్ కోల్డ్ ఇన్ సిమ్లా దీస్ డేస్. ఈ మధ్యన బాగా వడగాడుపులు వీస్తున్నాయి. హాట్ విండ్స్ ఆర్ బ్లోయింగ్ దీస్ డేస్. ఈ మధ్యన బాగా వడగాడుపులు వీస్తున్నాయి. హాట్ విండ్స్ ఆర్ బ్లోయింగ్ దీస్ డేస్. మీకు చెమట వస్తోంది. యు ఆర్ పెర్స్పైరింగ్. మీకు చెమట వస్తోంది. యు ఆర్ పెర్స్పైరింగ్. నేను వణుకుతున్నాను. ఐఎమ్ షివరింగ్. నేను వణుకుతున్నాను. ఐఎమ్ షివరింగ్. నేను తడవలేదు. ఐ డిడ్ నాట్ గెట్ డ్రెంచ్డ్. డ్రెంచ్డ్ అంటే తడవడం. నేను తడవలేదు. ఐ డిడ్ నాట్ గెట్ డ్రెంచ్డ్. విపరీతమైన దుమ్ముగా ఉంది. ఇట్స్ టెరిబిలీ డస్టీ. విపరీతమైన దుమ్ముగా ఉంది. ఇట్స్ టెరిబిలీ డస్టీ. వాతావరణం బాగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఐ హోప్ ద వెదర్ విల్ రిమైన్ ప్లెజెంట్. వాతావరణం బాగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఐ హోప్ ద వెదర్ విల్ రిమైన్ ప్లెజెంట్. గాలి కాస్త చల్లగా ఉంది. దేర్ ఈజ్ ఎ నిప్ ఇన్ ద ఎయిర్. గాలి కాస్త చల్లగా ఉంది. దేర్ ఈజ్ ఎ నిప్ ఇన్ ద ఎయిర్. బయట పెను తుఫానుగా ఉంది. ఎ స్టార్మ్ ఈజ్ రైజింగ్ అవుట్ సైడ్. బయట పెను తుఫానుగా ఉంది. ఎ స్టార్మ్ ఈజ్ రైజింగ్ అవుట్ సైడ్. భారీ వర్షం పడుతుంది. ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ. భారీ వర్షం పడుతుంది. ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ. ఈ ఉదయం వడగళ్ల వాన పడింది. దెర్ వాజ్ ఏ హైల్ స్టార్మ్ దిస్ మార్నింగ్. ఈ ఉదయం వడగళ్ల వాన పడింది. దెర్ వాజ్ ఏ హైల్ స్టార్మ్ దిస్ మార్నింగ్. చాలా ఉక్కగా ఉంది. ఇట్ ఈస్ ఏ వెరీ హ్యూమిడ్. చాలా ఉక్కగా ఉంది. ఇట్ ఈస్ ఏ వెరీ హ్యూమిడ్. గాలి అసలు ఆడడం లేదు. ద విండ్ ఈస్ ఆల్మోస్ట్ స్టిల్. గాలి అసలు ఆడటం లేదు.
The wind is almost still. చల్లటి గాలి వీస్తోంది. కూల్ విండ్ ఇస్ బ్లోవింగ్. చల్లటి గాలి వీస్తోంది. కూల్ విండ్ ఇస్ బ్లోవింగ్. Subscribe and like this channel for latest information in the videos. Thank you all listeners. See you in the next video.